వైట్ రైస్తో చేసిన అటుకులు వాడకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినేలా తక్కువ ఆయిల్తో 10 నిమిషాల్లో చేసుకునే హెల్దీ స్నాక్. ఆయిల్ హీట్ అయిన తరువాత 1 కప్పు జీడిపప్పు వేసుకొని లైట్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మనం పోహా మిక్చర్లో వేసుకునే అన్నిటినీ ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. కార్న్ చిప్స్, కిస్మిస్, పుట్నాల పప్పులను మంచి కలర్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ మిక్చర్లో రెడ్ రైస్తో చేసిన అటుకులు వాడతాం. ఇవి నార్మల్ అటుకుల కంటే కూడా మందంగా ఉంటాయి కాబట్టి వీటిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఇలాంటి స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్లో నుండి తీయడానికి ఈజీగా ఉంటుంది. వీటిని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. మసాలా కోసం పసుపు, కారం, సాల్ట్, బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. రెడ్ రైస్ తినడానికి ఇష్టపడని పిల్లలకి కూడా ఇలా స్నాక్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ స్నాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.